ఎస్ఎల్బీసీ టనెల్లో 11వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు పగలు రాత్రి గాలిస్తూనే ఉన్నాయి. బోరింగ్ మిషన్ విడిభాగాల్ని గ్యాస్ కట్టర్స్ తో కట్ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ అలాగే రైల్వే సిబ్బంది. జీపీఆర్ మిషన్ తో బురద ప్రాంతాల్లో స్కానింగ్ కూడా కొనసాగుతోంది. జీపీఆర్ ఆధారంగా 8 లొకేషన్లను గుర్తించి అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాలకి ఉబికి వస్తున్న ఊట నీరు ఒక అడ్డంకిగా మారింది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క నిమిషానికి 5,000 లీటర్ల వరకు వాటర్ వస్తోంది. జేపీ కంపెనీ ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయగా 11.5 కిలోమీటర్ల వరకు డీ వాటర్ సిస్టమ్ పనిచేస్తోంది. ప్రమాదం కారణంగా ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన డీ వాటరింగ్ పంపింగ్ సిస్టమ్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఉబికి వస్తున్న ఊట నీరుతో రెస్క్యూ ఆపరేషన్ కి ఇంకా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ వస్తుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జేపీఆర్ మిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలని కొనసాగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. 11 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్లుగా చెప్తున్నారు నిపుణులు. నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఇక టీబీఎం మిషన్ బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయితే గనక ప్రోక్లిన్ ద్వారా శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా స్పీడప్ అవుతుందని చెప్తున్నారు ఎస్పీ వైభవ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్కి కొంతమేర ఇబ్బంది తలెత్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికి 10 రోజులుగా జరుగుతోంది. సో భద్రతా బలగాలు కావచ్చు, ఇటు మీ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఏం చెప్తారు? రెస్క్యూ ఆపరేషన్కి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, డీవాటరింగ్ రావాల్సిన అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అది 10 డేస్ నుంచి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, బయటకి వచ్చి అన్ని ఏజెన్సీస్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ర్యాట్ మైనస్ అందరూ ఈ వార్ ఫుటింగ్లో ఇది పని చేస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అది మన డీవాటరింగ్ నుంచి ఇది ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఆల్రెడీ ఎక్స్ట్రా పంప్ కూడా ఇన్స్టాల్ చేశాము. డీవాటరింగ్ కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడే వాటర్ పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. తర్వాత నెక్స్ట్ అది మన గ్యాస్ కటింగ్ కానీ, తర్వాత ప్లాజ్మా కట్టం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చాయి. అది కూడా వార్ ఫుటింగ్లో అది మషిన్ కటింగ్ కూడా నడుస్తుంది. ఈ కన్వేయర్ బెల్ట్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. సో అన్ని మొత్తం పని మన వార్ ఫుటింగ్లో నడుస్తుంది. ఆల్ ఏజెన్సీస్ వర్కింగ్ 24/7 3 షిఫ్ట్లో ఇది పని నడుస్తుంది. అండ్ వీఆర్ హోపింగ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ ఈ తొందరగా కంప్లీట్ అవుతుంది. సార్, లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకురావడం ఎంత ఇబ్బందో, బయట నుంచి లోపల వెళ్ళే రెస్క్యూ టీమ్స్ కూడా మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రావాలి. ఎందుకంటే ఈ టన్నల్కి సంబంధించి ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు వాళ్ళు, అంటే లోపలికి వెళ్ళిన ఆపరేషన్కి సంబంధించిన రెస్క్యూ టీమ్స్కి? మన అన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ ఆఫీసర్స్, తర్వాత బయటకి నుంచి ఎవరు ఎక్స్పర్ట్ వచ్చారు, ఈ అందరూ మన డిస్కషన్లో అది ఫస్ట్ ప్రయారిటీ పాయింట్. అంటే ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్లో లోపల పోతున్నారు, వాళ్ళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ అది సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తే తర్వాత మన నెక్స్ట్ ఆపరేషన్లో పోవాలి. దీని గురించి కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చాయి. బట్ ఇప్పుడే ఆల్మోస్ట్ మన ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడే చాలా సేఫ్టీ ఉంది అది ఆపరేషన్ చేయడానికి. సో 3 షిఫ్ట్లో మన సింగరేణి వర్కర్స్, ర్యాట్ మైనస్ అందరూ లోపల పోతున్నారు, వాళ్ళ వర్క్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ 9 ఎస్ఎల్బీసీ.